అంటే నామవాచకానికి బదులుగా వాడబడేవి సర్వనామం. క్రియ అంటే పని, విశేషణం అంటే నామవాచకానికి సర్వనామం యొక్క గుణాలను తెలియజేసేది విశేషణం. తర్వాత ఐదవది అవ్యాయం. లింగ విభక్తుల వలన మారనే పదాలను అవ్యాయం అంటారు. మనము చూడండి అమ్మా, ఇక్కడ ఒక టీఎల్ఎం ద్వారా మనము భాషాభాగం తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి అమ్మా, నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యాయం. ఇది చూడండి, నామవాచకం అంటే పేరును తెలియజేసేది, నామవాచకం అంటే సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడబడేది. అలాగే విశేషణం అంటే నామవాచకము సర్వనామము యొక్క గుణాలను తెలియజేసేది. అలాగే క్రియ అంటే పనులను తెలియజేసేది, క్రియ అంటే. అలాగే అవ్యాయం, అవ్యాయం అంటే విభక్తుల వల్ల మారని పదాలను తెలియజేసేవి అవ్యాయం అంటారు. అలాగే ఇక్కడ ఒకటి మనకు ఉంది. దీనివల్ల కూడా మనము భాషా భాగాలు తెలుసుకోవచ్చు. చూడండి అమ్మా, నామవాచకము, సర్వనామము, నామవాచకం పట్టుకోమ్మా, సర్వనామం తీసుకోమ్మా. అలాగే సార్ అడ్డుకొచ్చేస్తారు అందరూ. చూడండి అమ్మా, ఇక్కడ ఈ టీఎల్ఎం లో ఇక్కడ చూడండి, సరిపడుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, దీంట్లో భాషా భాగాలు నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యాయం ఉంది కదమ్మా. దీంట్లో మనము చూడండి, మీకు ఇచ్చిన ఈ క్లాస్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ విమానం అని ఉంది. ఓకేనమ్మా, విమానం అనేది పేరువా సర్వనామమా క్రియవా తెలుసుకోండి. విమానం అనేది ఏంటమ్మా అంటే నామవాచకం. నామవాచకం అంటే ఏమని ఉంది ఇక్కడ? విమానం పేరు, ఒక పేరు. పేరు ఎక్కడ వస్తుంది? పట్టికలో చూడండి, చూడండి ఈ పట్టికలో చూడండి అమ్మా, నామవాచకము ఇలా రామ్మా నువ్వు. ఇది విమానం ఎక్కడ వస్తుంది? ఓకే, ఇంకొకటి చూడండి అమ్మా, వెళ్ళాను, వెళ్ళాను అని ఉంది కదా. వెళ్ళాను అనేది ఎక్కడ వస్తుందమ్మా? వెళ్ళాను అనేది ఇదేంటి? క్రియవా నామవాచకమా సర్వనామం? గుర్తించు. చూడండి అమ్మ, అమ్మ క్రియ అంటే వెళ్ళాను దగ్గర, క్రియను దగ్గర వెళ్ళాను అనే పదం పెట్టింది. రైటా రాంగా? అలాగే ఈమె, ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, ఈమె అని. ఈమె అనేది చూడండి అమ్మ, ఈమె అనేది దేంట్లో నామవాచకం వస్తుందా? సర్వనామమా, క్రియవా, విశేషణమా, అవ్యాయమా? ఈమె అన్నది సర్వనామంగా, సర్వనామం దగ్గర అమ్మ పెట్టింది. ఇవి రైట్. ఇక్కడ చూడండమ్మా, మాడుగుల, ఇక్కడ ఏముంది? చదువు గట్టి చెప్పు. మాడుగుల అనేది పెట్టమ్మ ఎక్కడ వస్తుంది? భాషా భాగాల్లో. చూడండి, మాడుగుల అనేది నామవాచకం అంట. ఇక్కడ పెట్టాడు అబ్బాయి, రైటా? ఇక్కడ చూడండి, ఇది ఏంటమ్మా? చదువు గట్టి. సముద్రం అనేది ఎక్కడ వస్తుందమ్మా? నామవాచకమా, సర్వనామమా, క్రియవా?
ఆ, చూడండి మీ అమ్మ పెట్టింది తల్లి నామవాచకం అంట సముద్రం. రైటా రాంగా? అలాగే చూడండి అమ్మా, ఎవరు చూడు ఈ అబ్బాయి ఎవరు అక్కడ చూడు. ఎవరు అన్నది నాన్న ఈ బాక్సులో పెట్టే ఎవరు అన్నది ఎక్కడ వస్తుంది? ఆ, ఎవరు అన్నది సర్వనామం అంట. రైటా రాంగా? సార్ పైకి లేకుండా చూడండి నీవు రామ్మ. చదువు గట్టిగా. ఇదేంటిది? చూసాను. ఈ TLM లో ఏ బాక్సులు వస్తుందమ్మా? చూసాను అంటే క్రియ వస్తుందట. రైటా రాంగా? వస్తాడు. వస్తాడు. వస్తాడు చూడండి ఇదేంటి చదువు? అక్కడ చూపించు. సరి కూర్చోండి. వస్తాడు అన్నది వస్తాడు. అలాగే చూడండి ఇక్కడ మీరు చదవమ్మ గట్టిగా. అక్కడ చూపించు. అబ్బా ఈ అమ్మ పెట్టింది పెడుతుంది. ఎక్కడ పెడుతుందో చూడండి. అవ్యాయంలో పెడుతుంది. 4 నిమిషాలు చెప్పండి. ఇంకొకటి సార్ సార్ చూడండి. సార్ ఏడైపోయిందండి 7 నిమిషాలు 7 నిమిషాలు. ఇందులో పెట్టాను. ఒరే ఫాస్ట్ తీరా. వెనకాల వెనకాల కనిపించట్లేదు. లేదనా సార్ చూస్తాను.